ఉన్న దొరకుండరో ఇందిరమ్మ రాజ్యం వచ్చినది చూడరో జై 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 సోనియమ్మ రేవంతన్న తెచ్చినాడు చూడరో జై 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 రాములన్న తెలంగాణ చూడు ప్రజాపాలనలో దగ 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 వెలుగుతున్నదో నల్లమల్ల అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా ఊరు రోజం తిప్పె కోరమీ తౌమా అన్న రేవంతన్నరా సల్లమల్ల కాగినాదిరో తన ఒంటిలోన ఉన్న నెత్తురో తన పోరాటమే మెచ్చి ఇచ్చినారు రో ఏలమాని తెలంగాణలో కంటి నిండా నిద్రపోవాలంటే కడుపు నిండా పువ్వు ఉండాలి. మరి కడుపు నిండా పువ్వు ఉండాలంటే ఆ దొడ్డు బియ్యం పువ్వ తినలేక ఆ గడ్డు కాలాన్ని మర్చిపోయే విధంగా ఇవాళ సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చి మన కడుపు సారిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అందుకే పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా ప్రజాపాలన పల్లె పండుగొచ్చెరా పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా పట్నమొచ్చెరా పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా సర్కారు సన్న బియ్యం తెచ్చినాది సర్కారు సన్న బియ్యం తెచ్చినాది సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా సర్కారు సన్న బియ్యం తెచ్చినాదిరా పేదల్లా కడుపు నింప కదిలినాదిరా పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా పాలనొచ్చెరా మనకు పాలనొచ్చెరా ప్రజాపాలన పల్లె పట్నమొచ్చెరా ఉత్తమన్న సన్న బియ్యం పూటమిచ్చరా ఉత్తమన్న సన్న బియ్యం పువ్వు వెట్టరా ఉత్తమన్న సన్న బియ్యం పువ్వు వెట్టరా రేవంతన్న మహేష్ అన్న బట్టన్నారా ఉత్తమన్న సన్న బియ్యం పూటమిచ్చరా ఉత్తమన్న సన్న బియ్యం పూత వెట్టరా ఉత్తమన్న సన్న బియ్యం పూత సాంస్కృతిక శాఖ కళాకారులకి ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ అంటేనే గానా, తెలంగాణ ఆ పేర్లోనే ఉన్నది గానా పాట. అలా పాటలు పాడిన కళాకారులు కేవలం పాడేవి కాదు, పాట ఆట కలిపి అందిస్తున్నారు. ఒకసారి వాళ్ళకి ధన్యవాదాలు చెబుతూ, ఇప్పుడే చూసింది మీరు తెల్లల మీద ఆనరబుల్ సీఎం గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాలువా కప్పి స్వాగతం పలికారు. అంటే అర్థమైంది, మన గూడూరు ప్రజలు, ఈ పరిసరాల్లో ఉన్న పల్లె ప్రజలందరూ కలిసి స్వాగతం పలికినట్టు లెక్క. ఒక ముఖ్యమంత్రి గారికి ఎవరైనా ఒక పుష్పగుచ్చం ఇస్తున్నారంటే ఆ ఇస్తున్న ఒక్క మనిషి కాదు, ఒక ఎమ్మెల్యే సాబ్ ఇస్తున్నారంటే ఆ నియోజకవర్గం ప్రజలందరూ ఇస్తున్నట్టు. అట్లా ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల నడిచే ప్రభుత్వం. మొత్తం దునియాల ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది, అన్ని దేశాలు కలిసిన ఒక సంఘం. అలాంటి అన్ని దేశాలలో చిన్న పల్లె నుంచి ఢిల్లీ దాకా ప్రజాస్వామ్యం అంటే ఇది అని నిరూపించే ఒక గొప్ప, చూస్తున్న సీఎం గారు నడుచుకుంటూ వస్తున్నారు. ఆనరబుల్ సీఎం, మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మన జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు వత్తుల లక్ష్మారెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఇంకా మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు
నల్గొండ, దేవరకొండ, మునుగోడు, సాగర్, మిర్యాలగూడ, నకరేకల్, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పెద్దల వేదికపై ఉన్నారు. మరి అనేక మంది గ్రామ సర్పంచులు కూడా ఉన్నారు. మన మహాత్మా గాంధీ ఎన్నడో చెప్పిండు, నిజమైన భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తుంది అని. అదిగో పల్లెల్లో ఉన్న తల్లుల పిల్లల కోసం ఆనరబుల్ సీఎం ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ పిల్లల కోసం, మీ పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకొని పైకి రావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, సామాజిక సేవలోకి రావాలి, పిల్లలు పైకి రావాలన్న ఒక తలంపుతోటి రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతంగా శ్రద్ధతో చూసుకున్న కార్యక్రమం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ల మీద చూడండి. అదిగో మన వేద పండితులు సార్కి బొట్టు పెట్టి ఆశీర్వచనం ఇచ్చారు. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ R&B మినిస్టర్ గారు, ఆనరబుల్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, మన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ పాల్గొంటున్నారు. ఒక్కసారి అక్కడ పరదాలోనే మీరు చప్పట్లు కొట్టాలి, సార్కి వినిపిస్తుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ యంగెస్ట్ స్టేట్లో యంగ్ ఇండియా స్కూల్. మనదే యంగెస్ట్ స్టేట్ అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. కొత్తగా ఏర్పడ్డది కానీ అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలంటే చదువు కావాలి, బాగా చదువుకుంటేనే ముందుంటామని ప్రతి సభలో సీఎం గారు చెప్తుంటారు. ఇప్పుడు మనం అందరం ప్రేమగా సీఎం గారికి స్వాగతం పలికే సమయం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేదికపైకి వేంచేస్తారు. నిజానికి విద్య నిగూఢ గుప్తమగు విత్తము మనుషులందరికీ కూడా దొంగలు ఎత్తుకపోంది, దొరలు పంచుకోంది ఏమిటి అని ఒక శతకకారుడు చెప్పిండు. యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం అయినాక అక్కడ వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది. వ్యక్తిత్వ నిర్మాణం అంటే ఆద్మీ ఇన్సాన్ బన్నా ముష్కిలే అని ఒక కవి అంటే నరుడౌట దుష్కరము సుమ్మి అని దాశరథి అంటే తెలంగాణలో ప్రజలందరూ తెల్లని హృదయం ఉన్నవారు, స్వచ్ఛమైన హృదయం ఉన్నవారు, మంచి ఆలోచిస్తారు, మంచి పెంచుతారు, మంచి పంచుతారు. కాబట్టి మరి అలాంటి మంచి పెరగాలంటే మంచి ఆలోచన రావాలి. మంచిగా ఆలోచించినప్పుడే మంచి ఆచరణ సాధ్యం. అలాంటి ఆచరణకు, అలాంటి ఆలోచనకి మూలమైన విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, సాగునీరు, తాగునీరు, మహిళా వికాసం, దివ్యాంగుల సంక్షేమం, వయోధికుల సంక్షేమం, ట్రాన్స్జెండర్ సంక్షేమం, అలాగే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, పేద గొప్ప అనే తేడా లేకుండా అందరికీ అన్ని అందుబాటులోకి తేవటమే ప్రజాపాలన. నిజమైన ప్రజాపాలన అంటే ప్రజలందరినీ ఏకత్రితం చేసి ఒక్కటి చేసి అందరికీ అన్ని అందుబాటులోకి తెచ్చేదే ప్రజాపాలన. ఆ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత అంశాలు అంటే ప్రయారిటీ అదిగో మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా సార్ ఎప్పుడు వస్తాడా అని. అట్లా ఆయన మెట్లు ఎక్కుతాడో లేదో మనం అందరం కూడా దూరంగా ఉన్నవాళ్ళు వేదికకి కుడివైపు ఎడమవైపు ఎదురుకుండా వాళ్ళందరూ స్వాగతం పలకాలి. మన అందరికీ మన మట్టి నేర్పింది, మన తల్లి నేర్పిన విద్య, గురువులు నేర్పిన విద్య మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిని, తండ్రిని, గురువును దేవులుగా భావించాలి. మరి ఈరోజు వచ్చిన ముఖ్య అతిథి
హలో. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి బాటలో ప్రగతి కోసం, ప్రజల కోసం ప్రతినిత్యం ప్రతి కార్యక్రమంలో కూడా సామాన్య ప్రజలే సమాదర గౌరవనీయులైన భావంతో నిర్వహిస్తున్న కార్యక్రమం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెన సోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాగనే మొదలంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెన సోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు గూడూరు గ్రామంలో, గూడూరు ఊరే కాదు చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చిన పల్లె తల్లులకు, పల్లె తండ్రులకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్ళందరికీ ఒక పండుగ తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. ఆనరబుల్ సీఎం గారు తెచ్చిన పండుగ ఏంటంటే, మేడారంలో మొత్తం ప్రపంచం చూసే విధంగా మేడారం జాతర నిర్వహించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం శక్తి స్వరూపాలు సమ్మక్క సారలమ్మల ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి. అక్కడి నుంచి సీదా దావోస్కు పోయినరు. అక్కడ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్లు, పరిశ్రమలు లాంటి విషయంలో అంతర్జాతీయంగా తెలంగాణ వైపు చూసేలాగా ప్రయత్నం చేసి అందులో సాఫల్యం చెందినరు. అంటే శక్తి అక్కడి నుంచి లక్ష్మీదేవి. దావోస్ నుంచి హార్వర్డ్ పోయినరు ముఖ్యమంత్రి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు శ్రద్ధగా వినాలే. ప్రపంచంలో అమెరికాలో టాప్ యూనివర్సిటీలు 8 ఉన్నాయి, ఐవీ లీగ్ అంటారు. ఆ 8లో టాప్ ఆ హార్వర్డ్లో టాప్ కెనడీ స్కూల్. అలాంటి కెనడీ స్కూల్లో తెలంగాణ ప్రజా పాలనలో ఇంకా ఎలాంటి మెరుగులు దిద్దాలి అనే విషయం నేర్చుకొని భారతదేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి అలాంటి అంతర్జాతీయ శిక్షణ పొంది వచ్చిన ఆనరబుల్ సీఎం గారికి మనమందరం లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ఇప్పుడు అందరం అదే లేచి నిలబడి క్రమశిక్షణతో ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, పాట వచ్చిన వాళ్ళు గొంతెత్తి పాడాలి. ఇప్పుడు మన అన్న అందేసి రాసిన పాట తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ.
తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ అభివృద్ధి సంక్షేమాల జయధ్వానాల మధ్య ఈ సభను ఉద్దేశించి గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు బొత్స లక్ష్మారెడ్డి గారి సందేశం. జై తెలంగాణ జై తెలంగాణ వినపడతలే గట్టిగా జై తెలంగాణ. ప్రజాపాలనలో ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ టైం మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి తరపున ప్రత్యేక నమస్కారాలు, స్వాగత శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అన్ని అడ్డంకులను అధిగమించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్ర ప్రజల అందరి అభిమానాలను అందుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు హాజరైన నా మిర్యాలగూడ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు మీ అందరికీ శాసన సభ్యునిగా మీ సోదరునిగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తూ మిర్యాలగూడ అభివృద్ధిని సహకరిస్తున్న రాష్ట్ర మంత్రులకు, హాజరైన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతో మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడుతున్న నన్ను ఆదరిస్తూ సహకరిస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా సామాజిక సేవా కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరి దగ్గర హృదయాలలో చోటు సంపాదించుకున్న నన్ను అభిమానించి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యునిగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో పెట్టుకొని గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజాయితీగా ఆదర్శంగా పనిచేసేందుకు ప్రతి నిమిషం కష్టపడుతున్నాను. రాజకీయంగా పరిపాలనగా అనుభవం లేనప్పటికీ ప్రతి ఒక్కరి ద్వారా ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నన్ను నేను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాను. అంతిమంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలు సంక్షేమం, ప్రాంత అభివృద్ధిగా లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ల కాలంలో మిర్యాలగూడ ప్రజలు ఎప్పుడు నేను విడిచి వెళ్ళలేదు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పని చేస్తున్నాను. ఎవరేమనుకున్నా
ఎవరు చులకనగా చూసినా పైరవిలకి కమిషన్లకు తావు లేకుండా నన్ను నమ్మిన ప్రజలకు అభిమానం చెరిగిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినప్పటికీ రాజకీయంగా నాపై అపవాదాలు వేస్తూ ఉన్నారు, బదనాం చేస్తున్నారు. అయినా ఎటువంటి అనేది నా అంతరాత్మకు తెలుసు, నన్ను నమ్మిన ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నేను ఎన్నికై ఎమ్మెల్యేగా నాటి నుంచి మిర్యాలగూడ మున్సిపాలిటీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. నేను నా మిర్యాలగూడ అనే కార్యక్రమంతో మున్సిపాలిటీలో కార్మికులతో కలిసి పట్టణ పరిశుభ్రతకు కృషి చేశాను. తెలంగాణ రాష్ట్రంలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దాలనేదే నా కోరిక. ప్రజా చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ గతానికి ప్రస్తుతానికి మిర్యాలగూడ పట్టణంలో జరుగుతున్న మార్పులకు అందరికీ కనిపిస్తూనే ఉన్నది. వాస్తవంగా మున్సిపల్ కౌన్సిలర్గా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన నేను ఒక ఎమ్మెల్యే కావడంతో అప్పుడు మున్సిపాలిటీ పరంగా చేయని పనులను ఆలోచించి ఇప్పుడు అమలు చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్యక్రమాల సంక్షేమానికి పాటుపడుతూనే వారి సహకారంతో మిర్యాలగూడ పట్టణాన్ని స్వచ్ఛ మిర్యాలగూడగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. విషయ పట్టణ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 11వ తారీఖున జరిగే మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ పట్టణంలోని 48 వార్డుల పార్టీ తరఫున రిజర్వేషన్ సమిష్టి నిర్ణయాలతో మెరుగైన అభ్యర్థులని పోటీలో ఉంచాం. చైతన్యవంతులైన మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ను ఆదరించి హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని అభ్యర్థిస్తున్నాను. మిర్యాలగూడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారికి మాటిస్తున్నాం. మా మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన మా ప్రజలపై నమ్మకం, అభిమానం చూపిస్తూ అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే తమరి నాయకత్వంలో ప్రజాస్వామ్యంతో ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలు అమలు దర్శగా నిలుస్తుంది. నిబద్ధత కలిగిన నేతగా ప్రజల అభిమానాన్ని తొలగుతున్న ముఖ్యమంత్రి భావితరాలకు గర్వంగా చెప్పుకునే విధంగా పరిపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మిర్యాలగూడ ప్రాంత ప్రజల పక్షాన న్యాయమైన కోరికలను విన్నవిస్తూ నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ని అప్గ్రేడ్ చేయవలసిందిగా ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఒక మిర్యాలగూడ మోడల్ సిటీగా తయారు చేయాలని విన్నవించుకుంటున్నాం. ఏళ్ల క్రితం నుంచి మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ను ఆధుకరించి డిజిటల్ బస్టాండ్గా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మిర్యాలగూడ ప్రాంత పేద విద్యార్థుల కోసం మహిళా డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని రామ్నగర్ బంధంలోని డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించి జనాలకు దూరంగా ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చి ప్రత్యేకంగా భూమి కేటాయించాలని కోరుతున్నాం. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో అన్ని విభాగాలకు సరిపడు డాక్టర్లు సిబ్బందిని కేటాయించాలి. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ మంజూరు చేయాలని, ట్రామా యూనిట్ ఏర్పాటు చేయాలని, పేదలకు మెరుగైన వైద్యం అందించాలని కల్పించాలని కోరుతున్నాం. మిర్యాలగూడ పట్టణానికి జలతోరణంగా ఉన్న పెద్ద చెరువు, చిన్న చెరువులను సుందరీకరణ చేయాలి. దాని చుట్టూరు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఆహ్లాదించే విధంగా తీర్చిదిద్దాల చర్యలు చేపట్టాలని విన్నవిస్తున్నాం. మిర్యాలగూడ ప్రాంతంలో ముస్లిం మైనార్టీ కుటుంబాల కోసం ప్రత్యేకంగా షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. అలాగే ఒడ్డెర కులస్తులు ప్రత్యేకంగా వైకుంఠధామం ఏర్పాటు చేసి వాళ్ళ కోసం బొందుకుంట ప్రాంతంలోని ఎకర భూమి కేటాయింపుకి అనుమతులు ఇవ్వాలని కూడా కోరుతున్నాం. క్రిస్టియన్ సమాధుల కోసం అక్కడ ఉన్న ఎకరం భూమిని కూడా ప్రత్యేకంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని రవీంద్ర నగర్ 7 కోట్ల టన్నుల గల ఇండస్ట్రియల్ ఏరియా జోన్ని తొలగించి ఆ ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు ఇచ్చే విధంగా చూడాలని కోరుతున్నాం. మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యంలో సమీపంలో ఉన్న అసంతృప్తిగా ఉన్న మార్కెట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. మిర్యాలగూడ నియోజకవర్గం మీదుగా వెళ్తున్న అద్దంకి మార్కెట్ హైవేపై పరిధిలో ఉన్న రోడ్డు ప్రమాదాల నిర్మాణం కోసం సర్వీస్ రోడ్లు 2 డ్రైనేజీలు కల్పించాలని కూడా కోరుతున్నాం. పరిశ్రమలు, గిరిజనులు, కార్మికులు, పేద ప్రజలు అధికంగా ఉన్న దామర్చల్ల మండలంలో 50 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించే విధంగా ఉండాలని కూడా కోరుతున్నాం. దక్షిణ కాశీగా పిలువబడే మీనాక్షి
అగస్త్రీ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయమైన అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నాం. అట్లాగే అడవిదేరుపల్లిలోని బౌద్ధమ దేవాలయం ఆధునీకరించాలని, మిర్యాలగూడ నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన అడవిదేరుపల్లి, మాడుగులపల్లి మండల కేంద్రాల ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భూములు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పేదలు అధికంగా ఉన్న మిర్యాలగూడ పట్టణంపై ప్రత్యేక దృష్టి సారించి సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్లకు నిధులు కేటాయించడంతో పాటు మాకు ప్రత్యేకంగా మొన్న ఈ మధ్యనే అసెంబ్లీలలో 14 ఏరియాలలో ఇంధనం ఇళ్లు కావాలని కోరినాం. ఎమ్మటే మంత్రి వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 3000 ఇళ్లు ఇస్తారని చెప్పారు. అది కూడా మీ ద్వారా ఈ రోజు మా ప్రజలందరూ వినాలని కోరుకుంటున్నారు. దాన్ని కూడా ప్రత్యేక దృష్టితోని సంఖ్యలో మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే తాళగడ్డ నుంచి చిన్న చెరువు మీదుగా హౌసింగ్ బోర్డుకు వరకు వచ్చే ప్రత్యేక రహదారికి కూడా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారుల వెడల్పుకు ప్రత్యేక ఫండ్ ఇవ్వాలని, రజక, నాయని, బ్రాహ్మణ కులాల వృత్తులు చేసుకునే వారికి ప్రభుత్వం ఉచితంగా అందించే 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ బిల్లులు విడుదల చేయాలని కూడా కోరుతున్నాం. అవంతిపురం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ముదిరాజులకు, మున్నూరు కాపులకు, పద్మశాలి సంఘాలకు, కళ్యాణ వేదికలకు స్థలం మంజూరు చేసి వాటి యొక్క నిర్మాణానికి నిధులు మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. దామర్చల్ల, అడవిదేరుపల్లి మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ప్రభుత్వ భూములను సర్వే చేయించాలని కూడా కోరుతున్నాం. విశాఖపాలెం గ్రామంలో ఉన్న 145 సర్వే నెంబర్లో ఉన్న 1200 భూమిని కూడా అసైన్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులతో సర్వే చేసి ప్రాసెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే చిట్యాల గ్రామ టైల్ బ్యాండ్ వద్ద 100 మీటర్ల సమీపంలో ఉన్న అటవీ భూములను సేద్యం చేసి పేదలకు R&R లబ్ధిదారులుగా గుర్తించాలని, మహిళా ఆర్థిక పురోగతి కోసం ప్రత్యేకంగా మిర్యాలగూడ పట్టణంలో మహిళా పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నాం. చిట్ట చివరిగా ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తూ మిర్యాలగూడ ప్రాంత ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మిర్యాలగూడ జిల్లాని పునర్విభజన భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మా ప్రజలందరి తరపున, మిర్యాలగూడ ప్రజలందరి తరపున మిమ్మల్ని వేడుకుంటూ శిరసు వంచి నమస్కరిస్తున్నాం. అలాగే 2-3 విషయాలు అధ్యక్ష, తప్పుగా అనుకోవద్దు. మొన్న ఈ మధ్యనే మిర్యాలగూడ శాసనసభ్యులు వాళ్ళ కుటుంబానితో మొత్తాన్ని నామినేషన్లు వేయించినారని సోషల్ మీడియాలో చాలా చేశారు. బీఆర్ఎస్ పార్టీ నల్లబోతు భాస్కర్ రావు గారు, ఆయన యొక్క వెన్నుపోటు గురించి నేను చెప్పాల్సిన అవసరం మీకన్నా నాకు తక్కువ తెలుసు. కేవలం కొంతమంది భయభ్రాంతులు చేస్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చితే వాళ్ళ దగ్గర మీకు మీ కౌన్సిలర్గా, మీ కుటుంబ సభ్యుడిగా నా భార్య, నా పిల్లలు మీకు తోడుగా ఉంటారనే ఉద్దేశంతో నామినేషన్ వేయడం జరిగింది తప్ప వేరే దురుద్దేశం లేదు, వేరే ఉద్దేశమే లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా బిఎల్ఆర్ ఉండాలనే కోరికతోనే ఆ పని చేశాం తప్ప మాకు కాదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, ఇది చాలు నా జన్మకి, ఇంతకన్నా నా జన్మకు అవసరం కూడా లేదు. అంతేగాని నా కుటుంబాన్ని రోడ్డు మీకు లాగి వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేశారు. అయినా భరణిస్తా మీకోసం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తల కోసం, రేవంత్ రెడ్డి గారి కోసం, మంత్రుల కోసం, ముఖ్యంగా జానారెడ్డి గారి కుటుంబం, రఘువీరన్న, జయవీరన్న, శంకరన్న ఆదేశాల వరకు నేను పనిచేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నా. అలాగే ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఫోన్ పే బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడ మిర్యాలగూడలో. ఆ ఫోన్ బ్యాచ్ సోషల్ మీడియా మిర్యాలగూడ వాళ్ళని ఎవరు పెట్టరు, నల్లగొండలోనే హైదరాబాద్లోనే పెడతారు. బిఎల్ఆర్ ఒక ఫేక్ చెక్ ఇచ్చాడు, ఒక ఫేక్ సీఎం గారిని మోసం చేశాడు అని ఈ మధ్యనే చేశారు. దయచేసి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చిన చెక్కు ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా 2,33,00,000 రూపాయలు అంతే ఉన్నాయి అధ్యక్ష. ఇది బ్యాంక్ అకౌంటు, దీన్ని చూసుకోండి మీరు దయచేసి. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ₹1 కూడా డ్రా చేయకుండా 2,33,00,000 రూపాయలు అందుకే ఉంచాం.
దేనికి ఉంచామో కూడా వివరణ చెప్తా మీకు. ఆ రోజు చెక్ ఇచ్చినప్పుడు సీఎం గారు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పోతుంది, మనకి యూరియా వస్తుందో రాదో లక్ష్మారెడ్డి అన్నప్పుడు, సార్ ఇదైతే ఎట్టి పరిస్థితుల్లో మా రైతులకి యూరియా ఇవ్వాల్సిందే కోరితే, లక్ష్మారెడ్డి మీరు డైరెక్ట్గా మీ ఫరం నుంచి వస్తే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది, మనకు సబ్సిడీ రాదు, దీన్ని ఏదో రకంగా రైతు సంక్షేమానికి ఉపయోగించే విధంగా మిర్యాలగూడలోనే ఈ 2 కోట్లతో పాటు మిగతా డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి రైతులకి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్నే ఇస్తానన్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం తప్ప ఈ బ్యాలెన్స్ చెక్కుని కానీ ఈ బ్యాలెన్స్ అమౌంట్ లో రూపాయిని కూడా 2,33,00,000 రూపాయలు చూసుకోండి మీడియా మిత్రులారా. మీరు ఇప్పుడు చెప్పండి అది ఫేకో ఒరిజినల్ మీరే తెలియజేయండి. బీఆర్ఎస్ వాళ్ళారా చూడండి, ఇక్కడ మా బిఎల్ఆర్ దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఫోన్ పే బ్యాచీలు లేవు. సమిష్టిగా పనిచేసి సమిష్టి కార్యకర్తలతోని మేమందరం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దిశ నిర్దేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతాం తప్ప మేము దొంగతనం చేసే పని లేదు, దొంగతనంగా చేయాల్సినంత అవసరం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆనెకలు పోయేటప్పుడు మీడియా మిత్రులందరికీ ఈ చెక్కు ఈ బ్యాంక్ అకౌంట్ అన్ని చూపిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా దయచేసి. అలాగే ముఖ్యంగా మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నాకు పెద్దలు దిక్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 2 ములకల కాలువ మేజర్, వజీరాబాద్ మేజర్ ఎప్పుడో గత 50 సంవత్సరాల కింద వేసిన కాలువలు, ఈ కాలువలు మొత్తం పూడిపోయి ఉన్నాయి. మాకు ప్రజలకి ఇక్కడ 1,60,000 ఎకరాల రైతు వరి పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేజర్ కాలువలకు వచ్చే రిపేర్లన్నీ రేపు ఎండాకాలంలో మాకు అన్ని ఈ పనులన్నీ శాంక్షన్ చేసి రేపు ఎండాకాలంలో మొదలుపెట్టే విధంగా మాకు నిధులు మంజూరు చేసి మా ప్రజలకి ఇక్కడే ఈ సభా ప్రాంగణంలోనే మీరందరూ మాటిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన కింద మిర్యాలగూడ నియోజకవర్గం లిఫ్ట్లకు కానీ వేటికైనా సరే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఆ నిధులు కూడా ప్రకటించుకుందామని కూడా కోరుకుంటూ, నాకు ఒక చిన్న కోరిక, ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దాని చైర్మన్గా చల్లా నాగేందర్ గారిని ప్రజాపూర్వకంగా ఇక్కడి నుంచే ప్రకటించేస్తున్నాం. చల్లా నాగేందర్ వెంకటేశ్వర స్వామి గుడి చైర్మన్గా ప్రకటిస్తున్నా. అలాగే అధ్యక్ష మన లక్ష్మీ నరసింహస్వామి గుడి దాంట్లో మా ఆర్య వయసులకి ప్రథమ స్థానం ఇచ్చి కాపాడతారని ముఖ్యమంత్రి గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. నేను థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఆనరబుల్ ఎమ్మెల్సీ కేతావ్ శంకర్ నాయక్ గారు. ఈనాటి సమావేశ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదికపై ఆసీనులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, శాసన సభ్యులకు, నాతోటి కార్యకర్తలకు, వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ సేరే రామ్ రామ్ సే నమస్కార్. అప్పుడు సే కూన్ కూన్ హాత్ పడో సే నమస్కార్. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఈ మిర్యాలగూడకు వచ్చి మన శాసన సభ్యులు మనకున్న సమస్యలను వివరించినారు. నేను చెప్పిన అదే సమస్య, మా ఎంపీ గారు చెప్పిన అదే సమస్య, తర్వాత ఎమ్మెల్యే గారు చెప్పిన అదే సమస్యలు. కానీ నాడు మనం ప్రభుత్వంలో రాక మునుపు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా, ఉత్తమ్ సార్ పిసిసి ప్రెసిడెంట్గా, వెంకటరెడ్డి గారు ఎన్నముకగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చి నాడు బీఆర్ఎస్ లో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాల మాటలకు మొత్తం జూటా మాటలని తెలుసు మీ అందరికీ. కేసీఆర్ పాలనలో ఒక్క ప్రజా సంక్షేమం కూడా కాలేదు. కానీ ఇవాళ మనకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఉత్తమమైన సహకారంతో ఇవాళ మీ అందరికీ సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరం ఇండ్లు, తర్వాత రకరకాల సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ 6 గ్యారెంటీలతో ముందుకు పోతా ఉన్నాం. 20 సూత్రాల పథకం పెట్టి నాడు ఇందిరాగాంధీ గారు రాజభవనం రద్దు చేసింది, బ్యాంకులు జాతీయకరణ చేసింది, తర్వాత సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ ఉంది. ఆ తర్వాత ఇలా మీ అందరికీ తెలిసి ఇవాళ మనందరం కూడా ఉన్నామంటే
రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు, ముఖ్యంగా గిరిజనులకు ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. మైదాన ప్రాంతంలో నమ్మడలందరికీ కూడా, ఎస్టీస్ అందరికీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఆదివాసీలకు ఒక సమ్మక్క సారక డెవలప్మెంట్ చేసినారు. మనకు మధ్య మడుగులో చేస్తామని చెప్పి సార్ మాట ఇచ్చినారు. మొన్ననే మేము అందరం ఎమ్మెల్యేలు ఎంపీలందరం పోయి 20 ఎకరాల భూమి చూసి వచ్చినాం. తర్వాత త్వరలోనే ముఖ్యమంత్రి గారితో అక్కడ శంకుస్థాపన కూడా చేపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ మిర్యాడ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వం ద్వారా మీ అందరికి సంక్షేమ పథకాలను అందజేయాలని చెప్పేసి, అదేవిధంగా మీ అందరికి పెండింగ్ ప్రాజెక్టులు గతంలో ప్రాజెక్టుల మీద పోతా ఉంటే మమ్మల్ని అందరూ లాఠీ చార్జీలు చేసిర్రు, ప్రివెంట్ అరెస్టు చేసిర్రు. కానీ ఇవాళ ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న ప్రభుత్వంలో అందరికి స్వేచ్ఛ వచ్చింది. అందరికీ ప్రభుత్వ కార్యాలయంలో పోయే హక్కు ఉన్నది. ఆర్డీఓలు, పోలీసులు, ఎంఆర్ఓ ఆఫీస్ పోయే స్వేచ్ఛ ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజలారా, ముందు రాబోయేది కూడా మన ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి అదేవిధంగా మా వెంకటరెడ్డి గారు కూడా జిల్లాలో వాళ్ళు సంక్షేమ పథకాల తర్వాత రోడ్లు కూడా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా మా జానారెడ్డి గారు ఎన్నో మాకు నేర్పించినారు, వినయం నేర్పించిండ్రు, విధేయత నేర్పించిండ్రు, తర్వాత క్యారెక్టర్ నేర్పించారు. ఇవన్నీ ఉన్నాం కాబట్టికే మేమందరం ఇలా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది కాదు. గతంలో రాజశేఖర రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఈనాడు మన ప్రభుత్వం చేస్తా ఉంది, రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి సమన్వయంగా నమస్కరిస్తూ, మిర్యాలగూడ మున్సిపాలిటీ మీకు మాటిస్తున్నామన్నా, నల్లగొండ జిల్లాలోనే మా అందరూ మా హామీలు ఉన్నారు. మా దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, మేము అందరం పనిచేసి 18 గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, నల్గొండ కార్పొరేషన్ కూడా ప్రప్రదంగా అయింది. సారికి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే నల్గొండ పెద్దది జిల్లా, దాని కార్పొరేషన్ అయింది కాబట్టి మీరు చేసినందుకు మీరు ధన్యవాదాలు తెలుస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ముందుగా మీ అందరి తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు సహచార మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ గారికి, అలాగే సహచార శాసనసభ్యులకు పెద్దలు హనుమంతరావు గారికి, మీ ప్రియతమ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, మా సోదరుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అరో సోదరుడు దక్షిణ భారతంలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన మన పార్లమెంట్ సభ్యుడు రఘువీర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఎక్కువ మాట్లాడకుండా ఈరోజు మిర్యాలగూడ ఉంటా అంటే, మిర్యాలగూడ పట్టణం అన్నా, మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ అన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పేది, ఇది ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీతో పాటు ఇక్కడ అంతా కూడా వ్యాపార వర్గాలతో పాటు ఇక్కడ అంతా రైతులు, కష్టపడే రైతులు ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఎక్కువ నిధులు ఇవ్వాలని, అలాగే ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ఇక్కడ 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్తో పాటు 12 కోట్ల రూపాయలు స్వయం సంఘాలకు వడ్డీలు ఇస్తూ ప్రతి మహిళని కోటీశ్వరం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చెప్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే సోదరులారా, ఈరోజు ఒకటే ఆలోచించుకోవాలి, గత 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, 26 మాసాల పాలన ఏ విధంగా ఉంది. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే, ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదే మన జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ శాఖ మంత్రి, మేమందరం కలిసి ఆలోచించి ప్రజారాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, పేదోళ్లకు న్యాయం చేయాలని తెల్ల కార్డుతో పాటు మేమందరం తినే సన్న బియ్యం కూడా పేదలకు ఇచ్చిన ఘనత ఈ ప్రజాప్రభుత్వం ఉందని చెప్పి, దాంతోపాటు మహిళలకు ఇచ్చే కార్యక్రమాలు కానీ, రైతులకు 20,000 కోట్ల రుణాలతో పాటు మరీ ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు 20,000 కోట్లతోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టి పేదవాడు ప్రతి ఒక్కరు కూడా విద్యతోనే అభివృద్ధిని సాధ్యమని నమ్మి ఇవాళ 20,000 కోట్లతోని స్కూల్స్ కట్టిస్తూ ముందుకు పోతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మనందరం కూడా ఈ ప్రభుత్వానికి వెనుదన్నుగా ఉండాలని ఒక చిన్న విషయం మీ అందరికీ కూడా, ఈ ఎన్నికలు పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు ఇవి. ఇది ఇవాళ ముఖ్యమంత్రి గారికో, నాకో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికో
పదవి కాదు, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, ఆ తర్వాత మళ్ళా గెలిపిస్తారు మీరు 5 ఏళ్ళు. కానీ పేదవారి సమస్యలు తీర్చే మున్సిపల్ కౌన్సిలర్స్ కానీ చైర్మన్లు కానీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంటే మీ వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ వెనుక మంత్రులను, మా వెనుక ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పక మిర్యాలు కూడా ఒక పారిశ్రామికంగా రైస్ ఇండస్ట్రీతో పాటు పెద్ద పట్టణం కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని 48 మందికి మెజార్టీ అభ్యర్థి గెలిపించాలని. మరొక విషయం చెప్తాను, ఈ మధ్యలో ఒక జాతిపిత అని వెళ్ళిండు ఒక ఆయన జాతిపిత తెలంగాణ ఎవరిచ్చిండు? సోనియా గాంధీ. సోనియా గాంధీ దేవత అని చెప్పి ఆయన అన్నాడు. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన మాట్లాడుతున్న ఒకటే, తెలంగాణ కోసం ఆయన చేసినట్టు. జాతిపిత అంటే తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన నేను కూడా జాతిపిత అని ఎప్పుడైనా చెప్పుకున్నాను నేను? ఎవ్వరు కాదు జాతిపితలు. సోనియా గాంధీ తెలంగాణ దేవత అయితే 1100 మంది అమరులు, శ్రీకాంతాచారి, నల్గొండ ముద్దుబిడ్డ, కానిస్టేబుల్ కృష్ణయ్య, ఇషాన్ రెడ్డి, యాదయ్య 1100 మంది ఇలా స్వర్గంలో ఉండి వాళ్ళు సాధించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలు. ఆయన జాతిపిత అంట, దాంతో ఆయన ఏదో సెంటిమెంట్ గా మాట్లాడుతున్నాడు. ఎవ్వరు జాతిపిత కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత. కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా 20 సంవత్సరాలు ఇంకా కూడా మనమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటాం. మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రిగా భగవంతుగా ఇస్తామని మొట్టమొదటి పర్యటన మన జిల్లాకే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం కోసం. సభాధ్యక్షులు, ప్రియమిత్రులు, మీ అభిమాన నాయకులు బిఎల్ఆర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ప్రియమిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, శాసన సభ్యులు బాలు నాయక్ గారు, పద్మావతి గారు, జేవీ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల శామ్యూల్ గారు, వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ నేత గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ, మరి మిర్యాలగూడ నలుమూల నుంచి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి మిర్యాలగూడ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసిందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపు చర్యలకు గురి చేసిన మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నా. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు నేను మర్చిపోను. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే
కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజార్టీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి మంచి క్వాలిటీ తినే సన్న బియ్యం 6 కిలోల నెలకి ఉచితంగా ఇచ్చే సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వడం లేదు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో మరి ఎక్కువ శాతం జనాభా తినలేని దొడ్డు బియ్యం కోర్స్ క్రెడిట్స్ ఇచ్చారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన అందరికి కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డు వాళ్ళకి, కొత్త రేషన్ కార్డు వాళ్ళకి రాష్ట్రంలో 3,17,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మిత్రులరా, ఇప్పుడు మిర్యాలగూడలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. కొన్ని అంకెలు మీకు చెప్పాలి. టిఆర్ఎస్ హయాంలో మిర్యాలగూడ మున్సిపాలిటీలో రేషన్ లబ్ధిదారులు 81,000 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 14,000 మందికి కొత్తగా రేషన్ లబ్ధిదారులుగా గుర్తించి రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు మిర్యాలగూడ మున్సిపాలిటీలో 96,000 మందికి ప్రతి మనిషికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్న విషయం మనం కాంగ్రెస్ పార్టీగా ఇంటింటికి మరీ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు నుంచి లబ్ధి పొందుతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నా. ఇప్పుడు మిర్యాలగూడ నియోజకవర్గంలో 3,70,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం మనం అందరం గమనించాలి. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల మంది కొత్తగా రేషన్ లబ్ధిదారులు మనం ఎంపిక చేసి రేషన్ బియ్యం ఇస్తున్న విషయం గుర్తు చేస్తున్నా. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 35 లక్షల మందికి ఉచితంగా 6 కిలోల సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని మనవి చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తున్నా. మిర్యాలగూడ నియోజకవర్గం నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉంది. ఇక్కడ 90% రైతులు వరి పండిస్తారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా భారతదేశంలోనే కాదు, బహుశా ఏషియా ఖండంలో బిగ్గెస్ట్ మిల్లింగ్ సెంటర్ ఇస్ మిర్యాలగూడ. మరి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో 8 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనుగోలు చేస్తే ఈరోజు ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం అందరం గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు 1,00,000 మంది వరి రైతులతోని మనం ధాన్యం కొనుగోలు చేస్తే ఈరోజు 1,70,000 మంది వరి రైతుల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మనం చేస్తున్నా. అదేవిధంగా
టిఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలో వరి కొనుగోలు కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1750 కోట్లు ఖర్చు చేస్తే మనం వచ్చిన తర్వాత ఆ రోజు 1750 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి కొనుగోలుకి ఇస్తే ఈ సంవత్సరం ఈ రోజు వరకు 2943 కోట్లు విషయం మరి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో నల్గొండ జిల్లాలో ప్రతి రైతు గమనించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మిత్రులారా, మీ ఎమ్మెల్యే గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు తెలవాలి, 10 ఫిబ్రవరి 2021న ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతానికి వచ్చి చాలా అట్టహాసంగా నెల్లికల్లు లిఫ్టు, బొత్తులపాలెం లిఫ్టు, వీర్లపాలెం లిఫ్టు, దున్నపోతుల గండి లిఫ్టు, తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్ట్కి శంకుస్థాపన చేసింది. ఎప్పుడు? 10 ఫిబ్రవరి 2021. ఆ రోజు నాకు స్పష్టంగా గుర్తున్నది. ఆ వేదిక నుంచి ఆనాటి ముఖ్యమంత్రి 1.5 సంవత్సరాల్లో ఆ లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిండ్రు. లిఫ్ట్లు పూర్తి చేస్తామని చెప్పిన పెద్ద మనిషి వాళ్ళ హయాంలో కనీసం 5% పనులు కూడా జరగలేదు. మనం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగార్జున సాగర్ లో 25,000 ఎకరాలతో నెల్లికల్లు లిఫ్ట్ వేగవంతంగా ముందుకు పోతుంది. 8,000 ఎకరాలతో బొత్తులపాలెం లిఫ్ట్ ముందుకు పోతున్నది. 2,500 ఎకరాల వీర్లపాలెం లిఫ్ట్ ముందుకు పోతుంది. దున్నపోతుల గండి లిఫ్ట్ వేగవంతంగా పనులు చేయిస్తున్నాం. తోపుచెర్ల లిఫ్టు, కేశవాపురం లిఫ్టు, ఇవన్నీ కృష్ణా నదిపై ఉన్న లిఫ్ట్లు వేగవంతంగా ముందుకు పోతున్నాం. సభాముఖంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో, వెంకటరెడ్డి గారి సహకారంతో, మీ ఎంపీ గారి సహకారంతో, మీ ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు నుంచి 1 సంవత్సరంలో ఈ లిఫ్ట్లన్నీ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి నేను మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీకి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కోరినట్టుగా నేను కూడా మరి ఈ మెయిన్ కాలువ, ఈ మేజర్ కాలువల్లో అనేక సార్లు గండిపడడం గమనిస్తున్నా. తప్పనిసరిగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఎన్ఎస్పి మెయిన్ కాలువ, అదేవిధంగా మేజర్ కాలువని సంపూర్ణ స్థాయిలో మరమ్మతులు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు ముగించే ముందు ఒకే విషయం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మనం పోరాటం చేసి తెలంగాణ హక్కులు కాపాడుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కృష్ణా బేసిన్లో కృష్ణా నదీ జలాల ఉపయోగంలో కానీ, ఆయకట్టులో కానీ, వరి పంటలో కానీ, మరి తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కృష్ణా నది కంది ఉన్న ఆయకట్టు మొత్తంలో ఎక్కువ నీళ్లు ఉపయోగించింది, ఎక్కువ వరి పండించింది, ఎక్కువ పంటలు పండించింది, రైతులకు ఎక్కువ మేలు జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు సార్. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు గౌరవనీయులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. ప్రజాపాలన లోపట మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు, గౌరవ సహచర శాసనసభ్యులు, ఈ యొక్క మిర్యాలగూడ శాసనసభ్యులు మా ప్రియతమ మా మిత్రుడు బిఎల్ఆర్ గారు, అదేవిధంగా జైవీర్ గారు, మా సహోదరులు మా
అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా అన్నలు మా తమ్ముళ్ళు శామ్యుల్ గారు, వీరేశం గారు, వంశీ గారు, అదేవిధంగా బాల్ నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, సత్యం గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలో ఉన్నటువంటి వేదికపై ఉన్న పెద్దలకు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జిగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా అధికారుల గారికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువు అనేది చాలా గొప్పగా ఉండాలి, మా తెలంగాణ పిల్లలకు మంచి భవిష్యత్తులా ఉండాలని చెప్పి యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాల లోపల ఎల్కేజీ నుంచి ఏదైతే డిగ్రీ వరకు ఇంకా ఉన్నతమైన చదువుల కోసం ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు, బీసీ పిల్లలకు, మైనార్టీ పిల్లలంతా కూడా గొప్పగా దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా 200 కోట్ల రూపాయలతోని భవనం నిర్మాణం చేసి గొప్పగా చదువునియాలని చెప్పి మరి ఒక ఎస్టీ మినిస్టర్, డిజబుల్ మినిస్టర్గా మనస్ఫూర్తిగా వారికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసినందుకు మనస్ఫూర్తిగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా చెల్లెలకు, అక్కలకు, మా తల్లులకు, మా అన్నలందరికీ కూడా రేపు జరగబోయే ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో 2 సంవత్సరాల లోపల మీకు అందించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వం లోపల, వేదికపై పెద్దల నేతృత్వం లోపల జరగబోయే మున్సిపల్ ఎన్నికలో మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం అందరం ప్రేమగా ఎదురు చూస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమి నవానైతాడు, పిదసాదల ధైర్యం వీడు, దుంగదొరల వ్రతం పడతాడు, మన రేవంత్ అన్న ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మీ అభిమాన నాయకుడు, మిర్యాలగూడ శాసనసభ్యుడు మిత్రులు లక్ష్మారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటుగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా 7 సార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఈనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా మీ ప్రాంతానికి ఎన్నలేని సేవలు అందించిన పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలోనే అత్యధిక మెజారిటీ సాధించిన మీ అభిమాన నాయకుడు పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి గారికి, అదేవిధంగా దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ గారికి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్ గారికి, అదేవిధంగా శాసనసభ్యులు మిత్రులు వేముల వీరేశం గారికి, అదేవిధంగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారికి, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు శాసన మండలి సభ్యులు గిరిజన పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి, నెల్లిగుంట సత్యం సిపిఐ శాసన మండలి సభ్యులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న
వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ప్రగతి బాట కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో మనం సాధించబోతున్న విజయానికి విజయ సూచికగా వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా ఇందిరమ్మ చీరలు ధరించి నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఇంత గొప్ప కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని ఉక్కు సంకల్పంతో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సమావేశం మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గంలో పెడితే వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని నిండు మనసుతో మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈనాడు ఈ సమావేశంలో మా యువమిత్రుల కంటే మా ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని చూస్తుంటే ఈ ఎన్నికల్లో మనకు ఎదురే లేదు. మహిళా శక్తి ముందు ఎవరు నిలబడలేరు, ఎవరి వల్ల కాదు ఈసారి విజయాన్ని అడ్డుకోవడంలో అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం కలిగింది. మిత్రులారా, మనం వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాలలో మనం తీసుకున్న కార్యక్రమాలను ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పేదల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం, బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువకుల కోసం ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను ఒక్కసారి ఆలోచన చేయండి. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని తీర్పు ఇవ్వవలసిందిగా ఈ వేదిక మీద నుంచి ఈరోజు మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఆనాడు మీరందరూ చూసిండ్రు, మీడియా మిత్రులు ఇక్కడ సాక్షిగా ఉన్నారు. ఏ గ్రామంలో అయినా ఎవరికైనా నాడు రేషన్ కార్డులు ఇచ్చిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలు కనీసం ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు అడిగితే 10 సంవత్సరాలు నిరీక్షించాల్సిన పరిస్థితి. కానీ ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన ఎంబడే మీ అభిమాన నాయకులు, మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి ఈనాడు రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, 3,17,00,000 మందికి ఈ రోజు సన్న బియ్యం, ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాడంటే ఈ రోజు పేదల పక్షాన మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఆలోచన చేయండి. ఇవాళ మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఆనాడు మీకు రేషన్ షాపుల్లో వచ్చే దొడ్డు బియ్యం మిల్లర్లకు అమ్ముకోవడమో లేకపోతే బర్రెలకు దానా పెట్టడానికో పనికొచ్చింది తప్ప ఎన్నడన్నా బుక్కెడు బువ్వ ఆ దొడ్డు బియ్యంతో వండుకొని మీరు తిన్నరా? మీ సన్న పిల్లలకు ఎప్పుడైనా బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ మన ప్రభుత్వం మనం అందిస్తున్న సన్న బియ్యం మనం తినడమే కాదు, ఇవాళ మన సంటి పిల్లలకు కడుపు నిండా ఈరోజు అన్నం తినిపిస్తున్నామంటే సన్న బియ్యం ఇవాళ పేదవాళ్లకు చేరినాయా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ వీటికొచ్చిన మా అక్కల్ని అడుగుతున్నా, సన్న బియ్యం ఎవరెవరికైతే వచ్చినాయో సన్న బియ్యం వండుకొని సంటి పిల్లలకి ఎవరైతే అన్నం తినిపిస్తుండ్రో వాళ్ళందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదే కాదు, ఇవాళ సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు ఇవాళ మీ ఇండ్లల్లో వెలుగే కాదు, మీ కళ్ళలో సంతోషం చూస్తున్నాం. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తే కాదు, ఈరోజు మీ గృహజ్యోతి పథకంలో
మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అదేవిధంగా మిర్యాలగూడ అంటేనే దక్షిణాది దేశంలోనే, భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ. అత్యధికంగా వరి ఉత్పత్తి చేసే ప్రాంతం ఆసియా ఖండంలోనే ఉందంటే ఈ మిర్యాలగూడ ప్రాంతం కాదా? మీరు ఆలోచన చేయండి. ఇవాళ అధునాతమైన మిల్లులు ఉన్నాయంటే మిర్యాలగూడ ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఇవాళ మీరు వరి పండిస్తున్నారు. మరి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, మీరు వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే వరి వేసుకోకండి, వరి వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొనదు, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారాలు చెయ్యదు, మాకు 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, ఒడ్లు కొనేదే లేదని ఆనాటి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చి ఒడ్లు పండిస్తాము, ఒడ్లు పండించండి, చివరి గింజ వరకు కొంటామని బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఇవాళ రైతులు పండించే వడ్లకు గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామంటే అత్యధికంగా లబ్ధిదారులు ఇవాళ మిర్యాలగూడ ప్రాంతంలోనే ఉన్నారన్న సంగతి ఈరోజు మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,000 మందికి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను అప్పుల నుంచి విముక్తి కలిగించడమే కాకుండా రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఎకరాకు 6,000 రూపాయలు, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లోనే మీ ఖాతాలో వేయడం జరిగింది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మొత్తానికి ఈ 2 ఏళ్లలో వ్యవసాయం కోసం, రైతుల కోసం దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు దేశంలోనే అత్యధికంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. రైతు సంక్షేమం కోసం ఈ రోజు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా మా ఆడబిడ్డలు ఉన్నారు, మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా, మీ అమ్మగారింటికి పోయినా, లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా, లేకపోతే మేళ్ల చెరువులో దర్శనానికి ఇవాళ తిరునాళ్ళు రాబోతున్నాయి, మేళ్ల చెరువు తిరునాళ్ళు, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, భద్రాద్రి రాముణ్ణి దాన్ని కొలుచుకోవాలన్నా ఇవాళ ఆడబిడ్డలను ఎవరన్నా ఆర్టీసీలో 1 పైసా అడుగుతున్నారా? అక్క, ఎవరైనా ఎక్కడైనా బస్సు ఎక్కితే 1 రూపాయి అయినా టికెట్ రూపంలో మిమ్మల్ని అడిగినా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కోట్లాది మంది ఆడబిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినా, రాష్ట్రం నలుమూలల ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మన ప్రభుత్వం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి, బీఆర్ఎస్కి డిపాజిట్లు కూడా రావు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకే కాదు, బీఆర్ఎస్ వాళ్ళకు మిర్యాలగూడ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిన ఆడబిడ్డలకు కూడా మనం ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి మీకు బస్సులో ప్రయాణం ఇయ్యలేదని ఎప్పుడు మనం మాట్లాడలే. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు బీఆర్ఎస్లు ఉన్నోనికే సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఇవాళ ఏ పార్టీలైనా ఉండని బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు రేషన్ కార్డులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవ్వలేదా? ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు సన్న బియ్యం వాళ్ళ ఇంటికి ఇస్తలేమా? ఇవాళ బీఆర్ఎస్ మహిళలకు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం మనం ఇస్తలేమా? ఇవాళ మనం వివక్ష ఎక్కడ చూపియలే. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని
ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకి ఇవాళ అందుబాటులో ఇచ్చినాం. ఇవాళ ప్రారంభించుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కాదు, బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా చదువుకోవడానికి 200 కోట్ల రూపాయలతోని ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నాం. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామంటే బడుగు బలైన వర్గాల బిడ్డలు, దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు చదువుకోవడానికి 20,000 కోట్ల రూపాయలతోని 100 పాఠశాలల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు మిత్రులారా? ఇందిరమ్మ ఇల్లు ఇంతకుముందే లక్ష్మారెడ్డి అన్నాడు, అన్నా 3,500 ఇచ్చారు, అవి సరిపోతలేవు, మా మిర్యాలగూడకి ఇంకా కావాలి, నువ్వు ఇయ్యాలని. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు కట్టించినాం. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మీరు అల్లుడు తేడ వండుకుంటాడు, కొడుకు కోడలు ఉంటే యాడుంటారు, కోడి పిల్ల కుక్క పిల్ల ఉంటే యాడ కట్టేసుకుంటారని కేసీఆర్ మనకు ఊరిచ్చిండు కానీ ఆయన 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలలో 2,000 కోట్లతోని గడి నిర్మించుకున్నాడు. కానీ మనకెవరికైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న ఇచ్చిండా? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ పేదవాడికి ఇయ్యలే. సంవత్సరానికి 2 లక్షల ఇల్లు కట్టుంటే కూడా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టే అవకాశం ఉండే. కానీ ఏ పేదవాడికి ఇల్లు కట్టాలన్న ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ చేయలే. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ పేదోళ్ళకి ఇచ్చినాం. ప్రతి వారం మీ ఇంటి పన్నులు ఎట్లయితున్నాయో అట్లా మీ ఖాతాల నగదు పడుతుంది. దళారులు లేరు, లేకపోతే దగా లేదు. ఎవడు పేదవాడు ఉంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి, ఇల్లు వచ్చిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవాళ ఉచితంగా మనం ఇస్తున్నాం. ఇవాళ పేదలు ఇల్లు కట్టుకుంటారు. అందుకే లక్ష్మారెడ్డి ఇంకో 3,000 కావాలి మాకు మా మిర్యాలగూడానికి అని అడుగుతున్నాడు. ఒక లక్ష్మారెడ్డి కాదు, ఏడికెళ్ళినా ఎమ్మెల్యేలు ఒకటే మాట అంటారు, అన్నా ఏమన్నా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, మాకు ఛాయ్ మంచినీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, కానీ మాకు ఒక 3-4 వేల ఇందిరమ్మ ఇల్లు మా నియోజకవర్గానికి ఇవ్వండి, పేదోళ్ళ ఆత్మగౌరవం పెరుగుతుందని అడుగుతారు. అందుకే మిర్యాలగూడ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఏప్రిల్లో నూతన బడ్జెట్లో మళ్ళీ లక్షలాది ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఇచ్చి పేదల ఆత్మగౌరవం పెంచే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. సాగునీటి ప్రాజెక్టుల గురించి, లిఫ్టుల గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతం కాళ్ళు వంకర, కన్ను వంకర, నడుము వంకరతోని కన్న పిల్లల్ని మంచాల గట్టేసి తల్లిదండ్రుల కూలీ పనులకు పోయే పరిస్థితి. ఏ రోజు కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరకలే. కానీ ఇవాళ ఈ నల్గొండ జిల్లాలో కట్టిన నాగార్జున సాగర్ అయినా, లేకపోతే నల్గొండ జిల్లాలో వెల్లంపల్లి ప్రాజెక్ట్ అయినా, ఏ ప్రాజెక్ట్ అయినా, ధర్మారెడ్డి కాలువ అయినా, పిలాయపల్లి కాలువ అయినా, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి అయినా కాంగ్రెస్ పార్టీ కట్టినవే కదా. ఆనాడు వెంకటరెడ్డి గారు కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ దొవ్వుతే 10 కిలోమీటర్లు, సంవత్సరానికి 1 కిలోమీటర్ దొవ్వుంటే కూడా ఎస్ఎల్బిసి పూర్తి అయ్యుండేది. 3,60,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేది. ప్రతి సంవత్సరం 500-600 కోట్ల రూపాయలు లిఫ్టుల, కరెంటులకు పైసలు మిగిలేది. కానీ నల్లగొండ జిల్లా మీద కోపంతోని, కసితోని, కడుపులో విషం పెట్టుకొని ఎస్ఎల్బిసిని పడావు పెడితే ఈ రోజు విషపు నీళ్లు నల్గొండ జిల్లా ప్రజలు తాగాల్సిన పరిస్థితి. దీనికి కారణం బీఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా. అందుకే అధికారంలోకి వచ్చినెంబడే ఎంకన్నా నీ కళ, నువ్వు ఆనాడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తెచ్చిన ఎస్ఎల్బిసిని 2 ఏళ్లలో పూర్తి చేద్దాం, పనులు మొదలు పెట్టని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వెంకటరెడ్డి గారిని, నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడి ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేయడానికి ముందుకెళ్ళాం. అనుకోని ప్రమాదం జరిగింది. 10 ఏళ్ళు పని ఆగిపోవడంతో పనులు చేస్తుంటే ప్రమాదం జరిగి 8 మంది చచ్చిపోయారు. ఏడైనా ఒక మనిషి చచ్చిపోతే ఇంత బాధపడతాం, ఇన్ని కన్నీళ్లు పెట్టుకుంటాం, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం.
అంతెందుకు ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు దాని చుట్టూతో చేరి సానుభూతి తెలుపుతాయి. కానీ ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే మామ అల్లుడు బావ బామ్మార్తి దావతులు చేసుకొని ఇక సంతోషపడ్డారు. ఎస్ఎల్బిసి ఆగిపోయింది, ఇక ఆపేయండి, ఎస్ఎల్బిసి కట్టొద్దు, మనుషులు చచ్చిపోయినరని. ఇంత దుర్మార్గం ఉంటుందా? ఇంత కడుపులో విషం పెట్టుకున్నోడు ఇవాళ నల్గొండ జిల్లాలో మున్సిపల్ కార్పొరేటర్లను కౌన్సిలర్లను గెలిపించమని ఎట్లా అడుగుతాడు? నల్గొండ మీద విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ వాళ్ళకు, ఎస్ఎల్బిసి కట్టనోనికి, రేషన్ కార్డు ఇవ్వనోడికి, సన్న బియ్యం పంచనోడికి, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వనోడికి ఇవాళ మిమ్మల్ని ఓటు అడిగే హక్కు ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చినా, గంగిరెద్దులోలాక ఇంటి ముందుకు వచ్చినా కర్రు గాల్చి వాత పెట్టండి, సలాకి ఎర్రగా గాల్చి ఈపుల వాతలు పెట్టుర్రి. ఏమన్నా తెస్తే తీసుకోండి, ఏమన్నా ఇచ్చినా తీసుకోండి, కీసలలో లాగులలో ఏమన్నా ఉంటే అది కూడా తీసుకోండి. మందిని ముంచిన సొమ్ము మస్తుగా ఉన్నది వాళ్ళ దగ్గర. ఒకనొక్కడు ఎకరాలలో ఫామ్ హౌజులు కట్టారు, పెద్ద పెద్ద బెంచ్ కార్లు కొన్నారు, గంజికి గతి లేని వాళ్ళు కూడా. అవన్నీ మనల్ని ముంచిన సొమ్మే, మందిని ముంచిన సొమ్మే. టీఆర్ఎస్ వాడు వచ్చి ఏమి ఇచ్చినా తీసుకోండి, చెయ్యాల్సిన లగ్గం చెయ్యండి. మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయితే మిర్యాలగూడల 40-50 వేలతోని లక్ష్మారెడ్డిని గెలిపించారో, పార్లమెంట్ ఎన్నికల్లో రఘ్వీర్కి 5,60,000 ఓట్ల మెజారిటీ ఎట్లిచ్చిండ్రో, ఇవాళ అదే విధంగా నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. ఇవాళ మిత్రులారా, మనం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసినాం, 4.5 లక్షల పేదోళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సే కాదు 1000 బస్సులు కొనిపించి, బస్సులో ఉచితమే కాదు 1000 బస్సులకు యజమానులను ఇవాళ ఆడబిడ్డల్ని చేసినాం. ఇవాళ స్వయం సహాయక సంఘాలకు పెట్రోల్ బంకులు నడుపుకోవడానికి ఇవాళ ప్రతి జిల్లాలో పెట్రోల్ బంకులు ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి ఇవాళ ఆడబిడ్డలకు నగదు బ్యాంకులతో ఇప్పించినాం. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైనాయి అంటే ఇందిరమ్మ రాజ్యంలో పేదల పరిపాలన వచ్చినందుకే సాధ్యమైంది. ఇవాళ అన్ని మనమే ఉన్నాం, సర్పంచులు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్యేలు మనోళ్ళే ఉండ్రు, ఎమ్మెల్సీలు మనోళ్ళే ఉండ్రు, మంత్రులు మనమే ఉన్నాం, ప్రభుత్వం మనమే ఉన్నది. మరి ఏనైనా మన కాలనీలలో ఎవడన్నా అప్పి తప్పి బీఆర్ఎస్ వాడు కౌన్సిలర్ కార్పొరేటర్ అయితే ఇక వాడు మనకేమన్నా పని చేస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు, 10 ఏళ్ళు పరిపాలన చేసిరు, మొత్తం తెలంగాణను దోసుకున్నారు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఆస్తులు సంపాదించుకుంటే పర్వాలేదు, 7 అంతస్తుల మేడలు కట్టుకుంటే పర్వాలేదు, కానీ పెళ్ళా మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడన్నా ఉంటాడా? వాళ్ళ బతుకు చెడా. పెళ్ళా మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంట ఆడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పెళ్ళా మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళను కూడా వదలలే. ఎవడు ఏది మాట్లాడుకున్నా వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో వీడికి ఎందుకయా? వీడేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పెళ్ళ మొగుడు మాట్లాడుకునేది వింటారా? అట్లాంటి సన్నాసులకు మన పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికి రా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకొస్తారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం.
వీళ్ళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా. మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? వేల కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమన్నా ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీరే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న. మిర్యాలగూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలే తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చేతుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో నీళ్ళ సీసాలు మోసినోడు కాదా? జానారెడ్డి నమ్మి కన్న కొడుకు తీయకుండా నక్క చిత్తుల భాస్కర్ రావు టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు భుజాల మీద మోసి మిర్యాలగూడ ఎమ్మెల్యేని చేస్తే మీ ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ కాళ్ళకాడ తాకట్టు పెట్టినోడు ఇవాళ మళ్ళా మీ దగ్గరకు వస్తున్నాడు. గాయన మనకు నాయకుడు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ నక్క చిత్తుల భాస్కర్ రావు ఇవాళ మనోళ్ళు నామినేషన్లు వేస్తే బెదిరిస్తుండట మీరు వాపసు తీసుకోవాలని. చింతపండు అవుతుంది భాస్కర్ రావు, నువ్వు అనుకుంటున్నామేమో. ఈ వేదిక మీద ఉన్న మేము ఎవరం జానారెడ్డి లాగా పెద్ద మనసు ఉన్నోళ్ళం కాదు. చింతపండు అవుతుంది నువ్వు అనుకుంటున్నామేమో. నీ తెలివితేటలన్నీ కత్తిపెట్టు, పోతావు మళ్ళా ఖమ్మం ఇట్లకెళ్ళ కూడా ఉండవు. నువ్వేదో తెలివితేటలు అనుకొని ఇక్కడ ఉన్నోళ్ళని బెదిరిస్తా. నాకు జానారెడ్డి సార్ తెలుసు, నాకు రఘువీరెడ్డి సార్ తెలుసు, లేకపోతే నాకు సుఖేందర్ రెడ్డి సార్ తెలుసు, ఈపులు వలిగేటప్పుడు అడ్డం వస్తారు అనుకుంటున్నామేమో. ఎవరు అడ్డం రారు. వాళ్ళందరూ నాకు చెప్పారు పలగాల్సిందే చింతపండు కావాల్సిందే భాస్కర్ రావు కానీ. వాళ్ళందరిని అడిగినా ఏం సంగతి అని. ఇక ఏం లేదు చింతపండు కావాల్సిందే, చింతపండు చేయ అని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇట్లాంటి నక్క చిత్తులో చాలా మంది వస్తుంటారు. ఈ వినయాలన్నీ మన దగ్గర వనికిరావు. నమ్మి ఎమ్మెల్యేని చేస్తే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జానారెడ్డిని ఓడగొట్టడానికి ఇల్లు తిరిగిండు. ఇంతకంటే మోసగాడు ఎవడని ఉంటాడా? ఇట్లాంటి మోసగాళ్ళని గెలవనిచ్చారంటే మిర్యాలకు కూడా గౌరవమే పోతుంది. అందుకే మిత్రులారా, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలో ఉండే 18 మున్సిపాలిటీల మీద నాకేం ఆలోచన లేదు, నాకేం రంది లేదు. 100% మీరు గెలిపిస్తారు, నాకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్రంలో 123 గెలిచి తీరాలి. ప్రజలకు ఈరోజు సంక్షేమం అందాలి అంటే, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలలో 17,472 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినాం. కేవలం నల్గొండ జిల్లా మున్సిపాలిటీలకు 2,028 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. మీ మిర్యాలగూడ మున్సిపాలిటీలో 295 కోట్ల రూపాయలు నిధుల మంజూరు చేసినాం. ఇవన్నీ మీ సమస్యలకు పరిష్కారం సరిపోతాయంటే సరిపోవు. భవిష్యత్తులో వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉంది. స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా. మీ మిర్యాలగూడానికి ఏం కావాలనో, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం కావాలనో, నాగార్జున సాగర్లో ఇండ్ల పట్టాలు ఇచ్చారు, కొన్ని పెండింగ్ ఉన్నాయి. జయవీర్ వచ్చి నాకు చెప్పిండు, ఎన్నికలు అవ్వంగానే మీ నాగార్జున సాగర్లో ఉన్న మున్సిపాలిటీ నందికొండలో ఉన్న ఇండ్ల పట్టాల సమస్యను కూడా ఇవాళ పరిష్కరించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఇవాళ వడ్డించేటోడు మనోడు ఉన్నాడు.
కానీ అడిగేటోడు కూడా మనోడు ఉండాలి. ఎవడన్నా అవతలోడు ఉంటే మంత్రులను అడగడు, మంత్రుల దగ్గరికి ఓడు. మనోడై ఉండాలి, మంత్రుల దగ్గరికి పోయేటోడు ఉండాలి. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టి పనికి పోయినా ఇంటోడే పోవాలని. మరి ఇవాళ మీ మున్సిపాలిటీలు గెలవాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మనోళ్ళు ఉండాలి. అందుకే ఆలోచన చేయండి. 2 ఏళ్లే పూర్తి అయింది, ఇంకా 8 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. ఈ 8 ఏళ్లల్లా మీ మున్సిపాలిటీలను అద్దమోలే తీర్చిదిద్దే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది. పక్కనే మా పద్మక్క ఉన్నది, కోదాడల ఏకగ్రీవం చేపించింది. పద్మక్కను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇవాళ మున్సిపాలిటీలలో మన ఎన్నికల్లో మనం గెలవాలి. మనం ఈ గెలిస్తే పేదవాడు గెలిచినట్టు. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా మీ బస్తీలు అభివృద్ధి జరుగుతాయి, మీ కాలనీలు అభివృద్ధి జరుగుతాయి. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ గెలవాలి. అప్పుడే మీకు నిధులు వరదై పారుతాయి, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. చివరగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. మిర్యాలగూడల లక్ష్మారెడ్డి టికెట్ అడిగాడు, శంకర్ నాయక్ టికెట్ అడిగాడు, రఘువీరెడ్డి టికెట్ అడిగాడు. అవునా? అవునా? ఎన్నికలప్పుడు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే అయిండు, శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయిండు, రఘువీరెడ్డి ఎంపీ అయిండు. ఏనన్నా 3 పదవులు ఒక ఎమ్మెల్యే అడిగిన టికెట్లలోకి వచ్చినావా? మీరు ఆలోచన చేయరు. మా కొడంగల్లో కూడా నేను ఇచ్చుకోలేకపోయినా. కానీ మిర్యాలగూడ కార్యకర్తల అదృష్టం, టికెట్ అడిగిన ముగ్గురికి ఒక ఆయన ఎమ్మెల్సీ, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎంపీ అయిండు. మీరు ఒక్క ఓటేస్తే మీరు ముగ్గురు సేవకులు మీకు వచ్చారు. అదనంగా మీకు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా మీకు అందుబాటులోనే ఉన్నారు. కాబట్టి మిర్యాలగూడ ప్రజలు అదృష్టవంతులు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడైనా, కార్యక్రమాలు తీసుకున్నప్పుడైనా, మంచి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా నల్గొండ జిల్లా ఈ ప్రాంతం నుంచే మొదలు పెడుతున్నాం. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆలోచన చేయండి. బూతులకు పోయిన తర్వాత ఇవాళ మా ఇందిరమ్మ చీరలు కట్టుకున్న అక్కలు ఆ ఎల్ల బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రు. ఎన్నడన్నా కట్టుకునే కాబీలు ఉండేనా? బాయికాడ పిట్టల్ని భయపెట్టడానికి ఆనాడు బతుకమ్మ చీరలు కట్టిండ్రు. ఇవాళ మా అక్కలు బాజాప్తా సారె పెట్టుకున్నట్టు, తల్లిగారింటికి పోతే చీర పెడితే సారె పెట్టినట్టుగా ఇవాళ చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చారు. ధైర్యంగా ఇది మా ఇందిరమ్మ చీర, మా ప్రభుత్వం ఇచ్చిందని కట్టుకొని వచ్చారు. ఎంత మంచిగా ఉన్నారో చూడు, ఎంత చక్కగా కనిపిస్తారో. దసరా పండుగలాగా జమ్మికెళ్ళినట్టుంది మా అక్కల్ని చూస్తుంటే. పాలపిట్ట కలర్ జమ్మికెళ్ళి పాలపిట్టని చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిసిపోతురో చూడు ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అందుకే మిత్రులారా, ఇవాళ ఓటేసే ముందల సన్న బియ్యాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రేషన్ కార్డును గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 200 యూనిట్లు ఉచిత కరెంటు గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు భరోసా గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల రైతు రుణమాఫీ గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల ఉచిత బస్సు ప్రయాణాన్ని గుర్తు చేసుకోండి, ఓటేసే ముందల 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలకి ఇచ్చిన విషయాన్ని మీరు ఇవాళ మీరు గుర్తు చేసుకోండి. ఇట్లా ఓటుకు లైన్లో నిలబడ్డప్పుడు 2 ఏళ్లలో మనకేమన్నా వచ్చిందా? 2 ఏళ్లలో ఇందిరమ్మ ఇల్లు మాకు ఎన్ని వచ్చినాయని లెక్క తీసుకోండి. ఇవాళ ఆలోచన చేసుకోండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మీరందరూ ప్రతి ఒక్కరికి చెప్పండి, ఈ ప్రభుత్వం మనది, మన ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఇవాళ మీ అందరినీ చూసినాక నాకు మనస్ఫూర్తిగా ధైర్యం వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికల్లో 123 మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. మున్సిపల్ గడ్డ కాంగ్రెస్ పార్టీలకు అడ్డ అని చెప్పి ఇవాళ మీ అందరినీ చూసినాక సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. మీరందరూ కూడా అండగా నిలబడతారు కదా, ఎన్నికల్లో అండగా ఉంటారు కదా, ఆడబిడ్డలందరూ ఓటేస్తారు కదా. సిద్ధమేనా? 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 సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికెళ్ళి బిగించండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఇంకా గట్టిగా
హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆడబిడ్డలకు 1138 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ చెక్, 13,408 సంఘాలు, మాధవి, సునీత, సరిత, అనిత, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి సభ్యులు తల్లులందరి పక్షాన్ని తీసుకుంటున్నారు. 13,408 సంఘాలలో వేలాది మంది కాదు లక్షలాది మంది తల్లులకి లబ్ధి చేకూర్చే 1138 కోట్ల రూపాయల వివిధ బ్యాంకు లింకేజ్. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీదసాదల ధైర్యం వీడు దుంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొత్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. బంధువులా ఎదిగాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేని వాడు